నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీశాయి. ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. గుర్తుపట్టని స్థితిలో మరో డెడ్ బాడీ లభ్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీశాయి. ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. గుర్తుపట్టని స్థితిలో మరో డెడ్ బాడీ లభ్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీశాయి. ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. గుర్తుపట్టని స్థితిలో మరో డెడ్ బాడీ లభ్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, 2 మృతదేహాలు దొరికినట్లుగా తెలుస్తోంది. నాంపల్లిలో డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మనం చూసుకుంటే కనుక నిన్న 2 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో సుమారుగా 20 గంటలకు పైగా శ్రమించి ఆ రెస్క్యూ టీం ఆ యొక్క సెల్లార్ లో కూడా మంటలని అదుపులోకి తెచ్చే క్రమం చేశారు. ఈ యొక్క 20 గంటల తర్వాత ఆ మృతదేహాలని లోపలికి వెళ్లి మృతదేహాలని అయితే వెలికి తీసే ప్రయత్నం చేశారు. అందులో నేరుగా చూసుకుంటే 2 మృతదేహాలు లభ్యమైనట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఆ 2 మృతదేహాలని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించడం జరిగింది. ఇక చూసుకుంటే కనుక అయితే ఇప్పటికే ఒక అంబులెన్స్ అయితే నుంచి వెళ్ళింది. ఇంకా 2వ అంబులెన్స్ కూడా అయితే లోపలికి వెళ్ళింది. మృతదేహాలని వెలికి తీసే అయితే ప్రక్రియ కొనసాగుతుంది. రెస్క్యూ టీం సుమారుగా 20 గంటల తర్వాత అయితే ఈ యొక్క మృతదేహాలని గుర్తించడం జరిగింది. ఇంకా మొత్తంగా చూసుకుంటే కనుక దీంట్లో 5 మంది ఉన్నారంటున్నారు. 5 మంది అయితే వాళ్ళు 2 మృతదేహాలను అయితే బయటకు తీశారు. ఇంకా 3 ఆ మృతదేహాలని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు అనే కోణంలో వాళ్ళ ఆ పేరెంట్స్ కూడా ఇప్పటికే ఆందోళన తెలుపుతున్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ తీవ్ర ఆందోళనలో రాత్రంతా కూడా ఇక్కడే జాగారం చేసినటువంటి స్థితిని మనం చూసుకోవచ్చు. అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంది. 2వ మృతదేహం ఈ అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొదటి ఆ మృతదేహం మహిళగా గుర్తించారు. అయితే ఇక్కడే వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి మహిళా మృతదేహంగా అయితే తెలుస్తుంది. 2వ మృతదేహాన్ని కూడా ఇప్పుడు కూడా వెలికి తీశారు. రెస్క్యూ టీం కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఈ రోజు ఉదయం అయితే 18 గంటల తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక అది యొక్క భారీ మిఠాయి సాయంతో ఆ యొక్క రండం చేసి ఆ యొక్క సెల్లార్ ఏదైతే ఉందో ఆ సెల్లార్లకు వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సెల్లార్లకు వెళ్లే ప్రయత్నం ఆ యొక్క సెల్లార్ సాయంతోనే ఆ యొక్క సెల్లార్లకు వాటర్ని కూడా సెల్లార్లకు మొత్తం పంపించేసి ఆ యొక్క పొగలని అల్లుని కూడా ఇంకా పొగలని అదుపులోకి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకొని వచ్చిన క్రమంలో కూడా చూడొచ్చు అంబులెన్స్ కూడా అయితే అంబులెన్స్ ని సిద్ధం చేశారు. 2వ మృతదేహం 2వ స్పందించేందుకు చూసుకోవచ్చు. అయితే
అంబులెన్స్ సిద్ధం చేశారు. రెండవ మృతదేహాన్ని కూడా కాసేపటి క్రితమే ఆవిష్కరించారు. అయితే మొత్తంగా కూడా దాంట్లో ఐదు మంది ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఇద్దరు చిన్నపిల్లలతో పాటు ఆ ముగ్గురు పెద్దవారు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒక మహిళ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మహిళ అయితే ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ అయితే మృతదేహాన్ని వెలుకన్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. అంబులెన్స్ మొత్తం కూడా గుర్తుపట్టి ఆ విధంగా మృతదేహాలు ఉన్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. మృతదేహాలు ఉన్నట్టుగా సంబంధించి ఆ మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తంగా అయితే ఇంకా వెలుగుతీత కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఐదు మంది లోపల ఉన్నారు అనే ఊహాగానాలు ఉన్నాయి కాబట్టి మొత్తంగా సెర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఆ రెస్క్యూ టీమ్ ఇంకా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ యొక్క చెక్ పోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ సెల్లార్లకు వెళ్లేందుకు ఇక్కడ భారీ ఇటాచిని తీసుకొని రావడం జరిగింది. ఇటాచి సహాయంతో ఇక్కడ భారీ రంధ్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. రంధ్రం ఏర్పాటు చేసి తీసుకొచ్చి ఇంకా పొగలు 20 గంటలు ఆ అయిపోయిందా 20 గంటలకు పైగా కొనసాగినప్పుడు విట్నెస్ రాలేదు. ఇంకా లోపల కూడా 5 మంది ఉన్నారంటే 2 మృతదేహాలను అయితే బయటకు తీశారు. ఇంకా 3 మృతదేహాలకు కూడా అయితే ఇంకా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఏమైంది, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణంలో కూడా ఇంకా ఆ మొత్తం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక 5 మంది ఉన్నారా లేకపోతే ఇంకెవరన్నా ఇంకెంతమంది ఉన్నారనే కోణంలో కూడా ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మెయిన్ గా చూసుకుంటే కనుక ఈ యొక్క బిల్డింగ్ 2 సెల్లార్లు ఉన్నాయి. ఆ 2 సెల్లార్లు కూడా అదే ఏదైతే మొదటి సెల్లార్ ఉందో ఆ సెల్లార్ లో ఆ మొత్తంలో కూడా యొక్క ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో ఆ ఫర్నిచర్ మీద మొత్తం డంప్ చేయడం జరిగింది. డంప్ చేసిన తర్వాత అయితే ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ కూడా చేస్తున్నారు. ఈ యొక్క మ్యానుఫాక్చరింగ్ చేసే క్రమంలోనే అయితే మొదటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ రెస్క్యూ టీం నిలబడి మనం చూస్తున్నామో ఆ యొక్క మొదటి అంతస్తులో అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అంటే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అనుమతిపోయి చెప్తున్నారు. ఇక్కడే ఫైర్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క బిల్డింగ్ మొత్తం తెలుగు కూడా 4 అంతస్తులు మొత్తం తెలుగుగా ఈ యొక్క ఫైర్ అయితే 4 అంతస్తులకు వ్యాపించింది. వ్యాపించిన నేపథ్యంలో సెల్లార్లో ఉండేటటువంటి ఏదైతే ఉంటుందో ఆ సెల్లార్లో వెళ్ళడానికి ఒకే వే ఉంది కాబట్టి వెళ్ళడానికి ఒకే వే ఉంది. ఆ ఒక్కవే కూడా లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగా మారిన కారణం లోపల ఈ యొక్క బిల్డింగ్ ఉన్నటువంటి ఆ చుట్టూ అయితే రంధ్రాలకి అయితే ఇటాచే సాయంతో ఆ రంధ్రాల సాయంతో లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ ముందుగా ఇక్కడ రంధ్రం చేసేది చిక్కొచ్చు రెండవ డెడ్ బాడీని కూడా తరలిస్తున్నారు. రెండవ డెడ్ బాడీని తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి సుమారుగా 5 మృతదేహాలు ఉన్నాయని అయితే 5 మంది ఉన్నారు. వాళ్ళు ఏమై ఉన్నారు అంటే కూడా చెప్తున్న క్రమం. రెండవ అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు. ఇక్కడ నుండి అయితే ఈ ఉస్మానియా ఆసుపత్రికి తరలించేందుకు చూస్తారు. అయితే గుర్తుపట్టని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అక్కడ అయితే డిఎంఏ పరీక్షలు కూడా నిర్వహించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే స్థానికుల సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సమాచారం ప్రకారం 5 మంది లోపల నిన్న 5 మంది ఉన్నారు. చిన్నపిల్లలు 2 ఉన్నారు. చిన్నపిల్లల్ని బయటకు తీసుకుని వచ్చే క్రమం లోపల ఇంకా 5 డ్రైవర్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఫర్నిచర్ ను తరలించేటటువంటి ఆ డ్రైవర్ తో పాటు ఇక్కడే పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అంటే కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కాబట్టి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. ఒక మహిళా మృతదేహాన్ని అయితే వెలికి తీశారు, ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంకో మృతదేహం కూడా అయితే వెలుగు తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఇక టీఆర్ఎస్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హైదరాబాద్ సిబ్బంది కూడా మొత్తం తోడుగా 9 విభాగాలకు చెందినటువంటి వారు ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో సుమారు 20 గంటలకు పైగా శ్రమిస్తున్నారు. 20 గంటలకు పైగా శ్రమిస్తే ఇంకా యొక్క పొగలు చూసుకోవచ్చున్నారని ఇంకా అదుపులోకి రాకుండా ఉన్నాయి. అయితే చూసుకోవచ్చు దట్టంగా ఇంకా పొగలు దాపుతున్నాయి. అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సెట్బ్యాక్ ఉందో సెట్బ్యాక్ కారణంగానే ఇదంతా జరిగిందంటే కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అయితే ఆ లోపలికి వెళ్లారు. ఆ యొక్క మృతదేహాలను తీసుకున్న క్రమం లోపల కూడా అయితే పరిశీలన కూడా చేస్తున్నారు. ఇప్పటికే అయితే డీజీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో మొత్తం త్వరగా కూడా ఈ యొక్క పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇటు ఫైర్ డీజీ కూడా రావడం జరిగింది. ఫైర్ డీజీ కూడా వచ్చి అయితే ఈ యొక్క తెల్లాము అనేది కేవలం పార్కింగ్ కొరకు మాత్రమే ఉపయోగించాలి. ఈ విధంగా ఆ డంపింగ్ చేయడం వల్లనే ఆయన యొక్క రెస్క్యూకు కష్టమైంది అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే కనుక అయితే 2 మృతదేహాలు అయితే ఇంకా వెలుగు తీస్తారు. ఇంకా ముగ్గురు ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. కాబట్టి ఆ ముగ్గురు పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ ముగ్గురు అయితే ఒకవేళ ఉంటే క్షేమంగా ఉన్నారా లేదా అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. ఎందుకంటే
ఇప్పటికే సుమారుగా 20 గంటలకు పైగా అరెస్టం జరిగి సుమారుగా 20 గంటలకు పైగా ఉంది కాబట్టి వారి పరిస్థితి ఎలా ఉంది అనే కోణంలో ఇక్కడ చూస్తున్నారు. మొత్తంగా కూడా ఇంకా పంటలు అయితే అదుపులోకి వచ్చాయి కానీ గతంగా ఈ పొగలు అనుభవం అయితే మొత్తం పొగలు ఇంకా అదుపులోకి రావాలి. సుమారుగా చూసుకునే కనుక ఇప్పుడే అయితే ఆ యొక్క జేఎన్టీయూ ఇంజనీర్స్ బృందం కూడా కాసేపట్లో ఇక్కడ చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఈ యొక్క బిల్డింగ్ ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే పేరులో కూడా ఇప్పటికే ఇంకా వేడికి ఆ యొక్క తొక్కులని కూడా అయితే ఊడి పడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క బిల్డింగ్ నాణ్యతను కూడా పరిశీలించడానికి జేఎన్టీయూ బృందం కూడా రాబోతుంది. ఆ యొక్క జేఎన్టీయూ బృందం పరిశీలించిన తర్వాత దీన్ని యొక్క బిల్డింగ్ ఏం చేయాలనేది అయితే ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ప్రకారం ముందుకెళ్తామంటూ కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.